ఏపీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. కాఠ్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులను సమన్వయం చేసిన లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. దీంతో నేపాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగి రానున్నారు. యాత్రికుల బృందం ఇప్పటికే సిమికోట్ నుంచి నేపాల్ గంజ్ కు చేరుకుంది. టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వారంతా ఏపీకి రానున్నారు. నేపాల్ గంజ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా లక్కో చేరుకోనున్నారు. అక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లనున్నారు. ఏపీ భవన్ సిబ్బంది ఎప్పటికప్పుడు యాత్రికులతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. A very warm welcome on board this special charter flight. We're really happy to have you with us today. I'd like to take a moment to thank the government of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu and Shri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together with utmost safety and comfort. Thank you. Please use the light in the panel above. Our Hello 6 Jai Chandrababu Naidu! Jai Nara Lokesh! A very warm welcome on board this special charter flight. We're really happy to గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా 12 మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, వీఆర్ బీయింగ్ ఎవాక్యుయేటెడ్ టుడే ఫ్రమ్ ది సిమికోట్ and we will reach Lucknow to Hyderabad and Hyderabad to Vijayawada. Thank you for all your kind cooperation. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంపీ సానా సతీష్ గారికి మిగతా అధికారులు